ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మనం అందరం కూడా చిన్న మందగా ఆయన మందగా ఆయన క్రీస్తు శరీరంలో సంఘముగా పాటల ద్వారా దేవుని మహిమపరిచే వాక్యాన్ని ఇచ్చినారు. పాటల ద్వారా దేవుని మహిమపరిచినాము కూడా నమ్ముచున్నాం. అపనమ్మకం ఉండకుండా సహాయం దయచేయమని దేవుని అందరి జీవితంలో ప్రార్థన ద్వారా పని కలిగించాలి. ఆ దినమున మనం అందరం కూడా దేవుని మాటను మనం చదువుకోవడానికి కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 16వ నుండి నేనే చదువుతాను చివరి వరకు. 145వ కీర్తన 16వ వచనం నుండి చదువుతున్నాం. 15 నుంచి చూస్తాము. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నేను వారి మొర ఆలకించి వారిని రక్షించుదును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఎంత మంచి మాట చెప్తున్నా చూడండి. దేవుడు లోకంలో నరులైన వారందరినీ కూడా తన మహిమార్థమై ఏర్పాటు చేసుకున్నారు. కానీ అందరూ మొరపెడుతున్నారు, కానీ నిజముగా మొరపెట్టడం లేదు. నిజముగా మొరపెట్టే వారందరికీ కూడా దేవుడు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపం ఉండకపోయినా మనల్ని కలగజేసిన నిర్మాణకుడు, మన పోషకుడు, మన విమోచకుడు అయిన రక్షకుడు మనకు సమీపంగా ఉంటున్నాడు. ఎందుకంటే నిజముగా మొరపెట్టుకునే వారందరికీ కూడా ఆయన సమస్త విషయంలో వారు ఏ విధంగా మొదలుపెడుతున్నారని ఎరిగి వారి కోరికలు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. వారిని రక్షించడానికి, కాపాడడానికి తన దూతని కావలి ఉంచేవాడుగా ఉన్నాడు. అందుకొరకనే ఈ లోకంలో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు అని చెప్పంటే మన నోటికి, మన హృదయానికి సమీపంగా ఉండాలని. మన హృదయానికి, మన నోటికి ఎప్పుడైతే సమీపంగా ఉంటాడో అప్పుడు ఆయన మన హృదయ సింహాసనం మీద ఆశ్రయుడండి మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనల్ని కాపాడటం కొరకై తన దూతని కావలస్తున్నాడు. అందుకే నిజముగా మొరపెట్టే వారికి, నిజముగా ప్రేమించే వారిని, నిజముగా భక్తి కలిగి జీవించే వారిని దేవుడు పలు విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నిజముగా మొరపెట్టుకునే వారిని, నిజముగా భక్తి గల వారిగా జీవించే వారిని, నిజముగా ఆయన భయభక్తులుగా జీవించే వారందరినీ కూడా ఆయన అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. అందుకే 91వ కీర్తన 14వ వచనం యెషయా కుమారుడైన దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాను. అంటే నిజముగా దావీదు మహారాజు మరి ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమించినప్పుడు నేను ప్రేమించేది తక్కువ అంటున్నాడు. అందుకే మనం అందరం కూడా ప్రేమించేవారుగా, నిజంగా మొరపెట్టేవారుగా, నిజంగా భక్తి కలిగి జీవించేవారుగా ఉంటే మనం దేవుడు ఏం చేశాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక తప్పిస్తున్నాడు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక కనపరిచేదని అంటాడు. కనపరిచేది ఎప్పుడు సభలో కూడా కనపరుస్తున్నాడు, సంతోషంలో కూడా కనపరుస్తున్నాడు, సమస్త విషయంలో ఆయన కనపరుస్తున్నాడు. ఈయన కనపరిచినప్పుడు ఈయన అంటున్నాడు దావీదు మహారాజు, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, నేను ఈ రోజుకి ఈ స్థితిలో ఉండడానికి కారణము నీవే కదా. నా అంతరంగంలోనూ నువ్వు కలుగజేసిన వాడు కాబట్టి నన్ను ఎరిగిన నీవు ఈ రోజు ఈ స్థితిలో నన్ను ఉంచినావు అని చెప్పినాడు. అందుకే దేవుడు కూడా మొరపెట్టే వారందరికీ నిజముగా మొరపెట్టాడు. 2 పాయింట్లు మొరపెట్టేవారు నాకు చాలామంది, కానీ నిజంగా మొరపెట్టేవారు కాదు. అందరూ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, కానీ నిజంగా ఆయన ప్రభువా అని పిలిచేవారు తక్కువ. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిచేవారందరూ కూడా దేవుని దగ్గర ఏమనిపించుకున్నారు?
మీరెవరో నేను ఎరగను, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెప్పినాడు. అందుకని నిజముగా మొరపెట్టుకునే వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారంటే తప్పించబడుతున్నారు, ఘనపరచబడుతున్నారు, శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడని కూడా సెలవిస్తున్నాడు. నా రక్షణ లేనప్పుడు ఇతనికి ఎప్పుడు కూడా చూపిస్తా అని చెప్పినాడు. ఏమిటి ఆ రక్షణ? ఏమిటంటే ఆయన రక్షణ సునాద గీతమును గురించి ఎల్లప్పుడూ ఆయన బస చేసే ప్రతి స్థలంలో కూడా హృదయాంతరంగా కూడా పాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా తన మనసులో మరి ధ్యానిస్తూ మొదలుపెట్టడం వల్ల యెషయా కుమారుడైన దావీదుకు ఏ ఏ సమస్యలు ఎన్నో వచ్చినా కూడా సౌలు ద్వారా వచ్చిన ఇతరుల ద్వారా వచ్చిన ఆ విపత్తు నుండి కూడా తప్పించి ఆయన కాపాడినాడు. అందుకే సౌలు రాజు అంటే నిజంగా చాలా మంచివాడు, గొప్పవాడు కూడా అని చెప్పేసి అనుకున్నాడు. అందుకే ఏమంటాడు, మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు ఉన్నారు, సమీపంలో. మన సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో యెహోవా మీకు చెప్పమా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోండి అని చెప్తున్నాడు. సమీపంగా ఉన్నప్పుడు వేడుకోలేదు, దూరంగా ఉన్నప్పుడు వెతకలేదు. మరి ఎట్లా ఉన్నారు ఈ సమయంలో జనం అంటే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏమంటే కూడా ఆయనందు మొరపెట్టేవారుగా ఉన్నారు, నిజంగా భక్తి కలిగి జీవించేవారు ఉన్నారు, ప్రేమించేవారు ఉంటే ఆయన మనల్ని అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. కానీ ఇర్మియా 12 మొదటి వచనాలు, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనపడుదువు, ఆయనను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుతున్నాను. దుష్టుడు తమ మార్గములలో వర్ధిల్లనేలా? ఏదయ్యా మేము ఇంతగా మొరపెడుతున్నాము, ఇంతగా చేస్తున్నాము, నువ్వు న్యాయం చేసేవాడు అని చెప్పి నీ సహాయం కోరడానికి దగ్గరికి వచ్చినాము, మాకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి అనలేక దుష్టులు తమ మార్గంలో ఏనా వర్ధిల్లనేలా? మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా? ఏ ఘాతకులు? వీళ్ళు ప్రభువా ప్రభు అని పిలుస్తారు కానీ దేవుని నిజంగా ఆరాధించే వాళ్ళు కాదు. అందుకే వారు ఎటువంటి వారు? విశ్వాసఘాతకులు సుఖింపనేలా? నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. వారిని ఎంతగా ఎదిగింపు చేస్తున్నావు కానీ వారు ఏం చేస్తున్నారు? వేరు తన్నుచున్నారు. వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఇది వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. ఈ ముక్కుకి ఈ నోటికి ఎంత దూరం ఉందో కొంచెం కొత్త పెడతారో ఎవరైనా? ఈ ముక్కుకి ఈ నోటికి ఎంత దూరం ఉంది డిస్టెన్స్? కానీ దీంతో దీన్ని అందుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈ నాలుకతో దీన్ని అందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకోగలుగుతారు కూడా కొంతమంది. ఈ నాలుకతో ముక్కును అందుకోవాలి. అయితే మరి అంతరింద్రియములకు నువ్వు దూరంగా ఉన్నావు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడో మొరపెడితే సమీపముగా ఉంటున్నాడు. అందుకు తర్వాత కింది వచనంలో ఆయన భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చడం ఉన్నాడు. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి జీవిస్తారో నిజంగా మొరపెట్టే వారి నుండి వారి కోరికను నెరవేరుస్తాడు. వారి ఆలోచన ఏమవుతారో సఫలపరుస్తారని చెప్పి కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన ఏమవుతారో సఫలపరుస్తా. ఎంత మంచి మాట. అందుకే నీ ఎందుకు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవాల్సిన మార్గం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుగ్రహిస్తావు, బోధిస్తావు. మార్గాన్ని కోరుకోవాలి. మన కోరికల విషయంలో కోరిక అడగాలి, కోరుకోవాలి. మా కోరిక ఇది ఉంది, మాకు సహాయం చేయమని. అందుకే నిజముగా ఎవరైతే మొదలుపెడుతున్నారో భక్తి కలిగి వాళ్ళందరికీ కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు. దూరంగా ఉండి మొదలుపెట్టినా, సమీపంగా ఉండి మొదలుపెట్టినా, నిజముగా మొదలుపెడితే దేవుడు వారికి సమీపం ఉన్నాడు. తీమై కుమారుడైన భర్తపై మరి ఆయన వస్తున్నాడని విన్నప్పుడు అందరూ ఆయనతో పోతున్నారు. అందరూ ఆయనతో పాటు వెళుతున్నప్పుడు వృద్ధివాడైన భిక్షకుడు మరి శబ్దం విని ఏమిటి అని అడిగినాడు. అడిగితే నజరుడైన యేసు ఈ దారిలో వెళ్తున్నారు చెప్పినాడు. అప్పుడు
నజరేయుడైన యేసు గురించి విని ఈ గుడ్డివాడు ఏం చేశాడు? నిజముగా మొరపెట్టాడు, సంతోషంతో మొరపెట్టాడు, గట్టిగా మొరపెట్టాడు. అందరూ గద్దించి బాధ పెట్టినా కూడా, గద్దించినా కూడా ఆయన భయపడకుండా వారి గద్దింపులకు నజరేయుడైన యేసు ద్వారా నేను పొందవలసింది ఏదైతే ఉందో దాన్ని పొందాలనే ఆశతో నిజంగా మొరపెట్టినప్పుడు వెలుచున్న ఆయన నిలబడి ఆయనకి ఏం కావాలో ఆయన అడగండి. దగ్గరికి వచ్చి నీకేం కావాలంటే ప్రభువా, తన కోరిక ఏమంట? దృష్టి దయచేయం, చూపు దయచేయండి ఆయన అని. అయితే దేవుడు ఆయన కోరికను నెరవేర్చి ఆలోచన అవుతును సఫలపరుస్తున్నాడు. భక్తి కలిగి జీవించడం వలన. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నా మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. సంసోను ఎక్కడ ఉన్నాడు? దాగోను గుడిలో ఉన్నాడు, దాగోను దేవత గుడిలో ఉన్నాడు. ఫిలిష్తీయుల చేతికి దొరికి ఆయన సంసోను దాగోను దేవత గుడిలో కట్టబడినప్పుడు ఆయనను రక్షించడానికి ఎవరు లేరు, కానీ దేవుడు రక్షించేవాడు, క్షమించేవాడు అని చెప్పి సంసోను దాగోను దేవత గుడి మధ్యలో, గుడి స్తంభాల మధ్యన కట్టబడి కళ్ళు లేని వాడు వెళ్ళి బాధపడుతూ దేవా నాకు సహాయం చేయండి ఒక్కసారి అని చెప్పి భయభక్తులతో తను చేసిన తప్పిదాన్ని క్షమించమని కోరుతూ సహాయం కోరినాడు. సహాయం కోరినప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఏమని? ఇదొక్కసారి నన్ను నమ్ము చేసుకో నా శత్రువుల విషయంలో అని చెప్పి మొరపెట్టాడు. వెంటనే ఆయన బంధించబడినప్పుడు కిందకి వంగిపోయినాడు. వంగినప్పుడు అనేది దేవాలయం అంతా కూడా పడిపోయింది. దాని కింద ఇంచుమించు 3000 మంది చనిపోయినారు ఆయనతో పాటు. ఆయన బ్రతికిన కాలం చచ్చిపోయి చంపిన వారి కంటే చనిపోయినప్పుడు చంపిన వారు ఎక్కువైపోయినారు. అందువరకని మన ఆలోచనలు, మన తలంపులు, మన బలహీనతలు ఎన్నో ఉన్నా వాటిని భరించి మనకు ధైర్యం ఇచ్చి మనం ఆదుకొని ఆదరించేటువంటి దేవుడు మరి మనం కాపాడుతాడని మనుషులే కాదు సర్వజీవుల కన్నులు కూడా ఆయన వైపు తిరిగి ఆయన గుప్పెడు నుంచి ఆహారం కొరకు మరి ప్రార్థన చేస్తుంటే ఉంటాడు. నిజంగా మొరపెట్టి కింద వచ్చి మనం చదివిన చూడండి 16వ వచనం, నీవు నీ గొప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరచుచున్నావు. మరి మన కోరికలు, మన ఆలోచనలు సఫలం కావాలన్నప్పుడు దేవుని ఎందుకు భక్తి కలిగి భయంతో జీవించి నిజంగా మొదలుపెడితే ఆయన మనను తప్పించేవాడుగా ఉంటున్నాడు. మనం ఆయనను ఆశీర్వాదాలు కోరి ప్రేమించి ఆదరించమని కోరితే ఆయన ఈ విధంగా మనతో ఉంటాడు. ఏమన్నా చూడండి 108వ కీర్తన 20 సామెతలు 8:21 సామెతలు 8:21 ఆయనను ప్రేమించే వారుగా ఉంటున్నప్పుడు దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ? ఆయన మనం ప్రేమిస్తే 8:21 వారి నిధులను నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నేను నింపుతాను. మనం పేదవారమైన దేవుని వాక్యమైన ధనం ఉంది కాబట్టి మన హృదయమైన నిధులను వాక్యంతో నింపుతూ మన బాధలైన సహాయం చేస్తున్నాడు. అందుకే మరి లాస్ట్ పాయింట్లో దేవుడు మరి నిజంగా మొరపెట్టే వారికి, భక్తి కలిగి జీవించేవారు, నిజంగా మొరపెట్టే వారికి సమీపం ఉంటున్నాడు. భక్తి కలిగి జీవించే వారిగా ఉండి కోరికలు అడిగితే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించేవారుగా ఉంటే ఆయన వారిని తప్పించి కాపాడతాడు. అన్ని విషయంలో ఆయన ఆశీర్వాదములు చేస్తాడు. కాబట్టి ఇంకో విషయంలో న్యాయాధిపతులు 5వ అధ్యాయం చివరి వచనంలో తను ప్రేమించే వారందరినీ కూడా దేవుడు శత్రువులుగా బలముగా ఉదయించుతున్న సూర్యుని వలె ఉంచుతాడు. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె. దేవుని ప్రేమించేవారు, నిజంగా ఆయన ఆరాధించేవారు, నిజంగా ప్రేమించేవారు, నిజంగా మొదలు పెట్టుకునేవారు ఎట్లుండట? బలముగా ఉదయించుచున్న సూర్యుని వలె నుందురని పాడింది. ఎవరు ఎదుట? శత్రువుల ఎదుట బలముగా ఉదయించుచున్న సూర్యుని వలె మనం ఉంటాము. మనం శత్రువుల ఎదుట బలముగా ఉదయించుచున్న సూర్యుని వలె ఉండాలంటే మనము మొరపెట్టుకున్నాము. నిజంగా మనం భయభక్తులు కలిగి జీవించాలి. మనం ఆయన ప్రేమించేవారు ఉండి
ఆయన సహాయం కోరితే నిత్యము తన సన్నిధికి చేత మనందరిని నడిపించి ఆదరిస్తారని ఈ వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.